కిషోర్ మనమంటే ఇప్పుడు ఈ దావ ధైర్యంగా నడుస్తున్నాం కానీ ఒక 5 ఏళ్ల కింద ఈ దావ నడచాలంటే భయపడేవాళ్ళు రా. ఎందుకు భయపడేవాళ్ళు? ఇంకా ఒక చింత చెట్టు ఉంది కదా, సమాధిలో ఒక దయ్యం ఉందిరా. ఆ దయ్యము రోజు ఒకరిని చంపేసేదంటే ఇక్కడ 5 ఏళ్ల క్రితం. అది తెలుసుకొని ఊరి జనాలు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారా. ఆ స్వామీజీ ఏవో శుద్ధ పూజలు చేసి ఆ దయ్యాన్ని ఆత్మనిబంధనం చేశాడంట. అప్పటి నుంచి ఈ ఏరియాలో ప్రశాంతంగా తిరుగుతున్నారు జనాలు, మడికి అంతా. లేకపోతే 5 ఏళ్ల క్రితం చాలా భయం ఉండేదంట అందరికి. ఇదంతా నీకు ఎవరు చెప్పారా? ఇది మా నాన్నమ్మ చెప్పింది నాకు 5 ఏళ్ల క్రితం. ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ నమ్ముతారా? నమ్మాలి అంటే అప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగినాయి కదా ఇట్లా డెత్తులు, చనిపోయినారనమాట. ఇలాంటి మూఢనమ్మకాలనే నేనేమంత పట్టించుకోలే కానీ అవును వానికి మహేష్ గారికి ఫోన్ చేయరా? నైట్ సిట్టింగ్ కన్నా కూడా పొలం చేస్తా. తాగడం కోసం ఇంత దూరం రావడం అవసరమారా? అరే ఏం మర్చిపోకుండా తీసుకున్నారు కదా అన్నీ కరెక్ట్గా తీసుకున్నావు కదా, తాగి పక్కన అట్లా కాదురా, మొన్న ఇలాగే తాగడానికి అనిపోతున్నప్పుడు వెంకీకి డబ్బులు ఇచ్చిన, స్ప్రైట్ బాటిల్ ఇస్తాను అని. వాడు స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాడు కానీ ఇది తీసుకున్నాడు మర్చిపోయినాడు. అందుకని చెప్పి అడుగుతాను నేను. ఆ రోజు అంటే అలా జరిగింది లేరా, ప్రతిసారి అలాగైతుంది ఏమన్నా. మందు తాగాలంటే ఎంత దూరంకైనా ఎక్కడికైనా వెళ్ళి తాగం కదరా, ఎందుకు రాలా? ఒకసారి మీ ఇంట్లో కూర్చొని తాదాం, అప్పుడు ఎందుకు ఎంత దూరం వచ్చినామో తెలుస్తుంది. అయినా మందు తాగేటప్పుడు వచ్చే ఆనందము, ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ రా మహేష్. ఏంద్రా చేతబడి చేసింది ఎవరో నిమ్మకాయ తొక్కినాను రా. రే ఏం కాదురా అవన్నీ, ఇలాంటివన్నీ ఏం కాదురా, తాగితే అన్నీ మర్చిపోతాం కానీ. కాదురా, అలా నిమ్మకాయలు దాటితే దయ్యాలు పడతాయంటే నిజమేనా? అవన్నీ ఏం ఉండవురా, ఇంకా దేవుడే లేడా అంటే దయ్యాలు అక్కడి నుంచి వస్తాయరా. ఏందిరా అది? పిల్లి రారా, దానికంత ఆలోచిస్తున్నారు. దూరం అక్కడ బాగుంది అదేం కావాల్సిన కుక్కలా నక్కలారా? దాంట్లోనే ఉన్నారా ముందు అంత ఊరేరా. ఇంత దూరం వచ్చి మందు తాగడం అవసరమా? మీరు ఇట్లా ఉంటే మన దగ్గర పెడతాడు, నువ్వు మందు కలుపురా. నేను పోయిరా, నువ్వు ఆయనకి తక్కువ కలుపురే. రే కిషోర్, మందు వేరా. మందు ఇప్పుడే కదరా పోతుండేది, అయిపోయింది. వన్ మందు తక్కువ పేరా, వాడు తాగిన తర్వాత ఎట్లా అంటే అట్లా చేస్తాడు. నేను తక్కువ తాగరా కొద్దిగా. కాదు మహేష్, తాగిన తర్వాత ఎట్లుండాలో నువ్వు నాకు చెప్తావా? దీని అమ్మ కిషోర్, ఏం మందు కిషోర్, ఏం బ్రాండ్ ఇది? అస్సలు ఎక్కట్లేదు ఎంత తాగినా. సైలెంట్ తాగరా. అరే మహేష్, ఒక లవ్ పాట పెట్టరా, లవ్ సాంగ్ పెట్టరా. ఇది వెళ్ళదా ఈ మట్టి, ఇంత బాగుందిరా ఈ మందు సెటప్. పక్కన ఏదైనా బీచ్ ఉంటే బాగా ఎవరితో ఎంజాయ్ చేయాలని ఉందిరా, కానీ అక్కడ మీరు ఉండకూడదు. ఇంకా కూడా ఎంజాయ్ చూస్తాయని చెప్పాను నేను, నా వేరే ఉంటుంది ఎంజాయ్. నా లవర్ మీకు తెలుసు కదరా. వద్దురా స్వామి ఆ లవ్ స్టోరీ ఏందిరా ఈ తాగుతారా మాది. శైలు అప్పుడెప్పుడో రా, ఆ బాబు కోసం కాలేజ్ దగ్గర పోయి తాగురా, ఎన్నిసార్లు చెప్తావురా ఇది. ఆ సైట్లు వేసుకోవడాలు రోజు వెళ్ళేవాడిని రా బాబు కోసం కాలేజ్కి. నువ్వు ఈ పాటికి నాగేమయ్యేసి 100 సార్లు చెప్తున్నావు రా స్టోరీ. నువ్వు రా మాకు టార్చర్ ఇది. ఎందుకు రా చెప్పు ఊరికే నరకం చూపిస్తాను.
ఒకసారి చెప్తే మామ కదా. దానంటే నాకు ప్రాణం రా. అదే పాస్ పోసేస్తారా మరసంగారా ఏమన్నా తోడు రాలరా ఇంకే చూడొద్దు. ఏమనంటే నాకు అది కనబడినాయి ఇది కనబడినాయి లవ్ యూ. వీడిలే వీడు మాడర్రా వీడు మనల్ని మంది ఎలాగ అయిపోయింది, మనం ఇంటికి పోదాం. ఏం నిలబడేదట్లా లేడు, తీసుకొని పోదాం. అవునరా రేపు పొద్దున్నే మనకి పని ఉంది చాలా, అదే పోవం మరా. లేరా వెంకీ, దెయ్యాలు గీయాలు ఏం లేవు. ఆ దెయ్యం వచ్చినా నా పక్కన కూర్చోపెట్టుకొని మందు దాపి నాకు లవ్ స్టోరీ చెప్తా దానికి. లేరా పోదాం. వెంకీ లేరా, దెయ్యాలు లేవు గీయాలు లేవు మామ. దెయ్యాలు లేవు గీయాలు లేవు మామ. లేరా రే. బియ్యం లేదు బియ్యం లేదు మామ. అందుకే మందు పొయ్యద్దురా నేను చెప్పినా నీకు. నిలబడుతున్నాడా చూడు ఇప్పుడు. దెయ్యాలు లేవు గీయాలు లేవు మామ. నా లవ్ స్టోరీ గ్రేట్. అర్థంరా ఉండరా. ఏం రచ్చ చేసినారా నేను నువ్వు. అయినా తాగితే నీకు మనుషులు ఎవరు కానరాదు కదరా. నేనేం చేశారా? ఏం నటిస్తున్నారా. తాగక ముందేమో అవి దాటినాను ఇవి దాటినాను, నాకు అవి కనిపిస్తున్నా ఇవి కనిపిస్తున్నా అని చెప్తావు. తాగిన తర్వాత మమ్మల్ని ఇద్దరు భయపెట్టినావు. కాదరా నిన్న తాగి నువ్వు ఎవరు నేను ఎంత తాగినా కక్కుండ్రా, అది నా కెపాసిటీ. కెపాసిటీ అంటే గుర్తుగా నీకు. నిన్న తాగినావని చెప్పి నిన్న పిలుచుకోబోతుంటే నా మీదకి ఎక్కినావు. అలా నేనా అంట. అయినా వద్దులేరా, మందాగున్నప్పుడు ఇట్లా మాట్లాడుకుంటే మనకే బ్యాడ్గా అనిపిస్తుంది, వద్దులే. అందుకే రా పోయినప్పుడు లిమిట్గా తాగల. కెపాసిటీ అంట. కరెంట్ వచ్చినట్లుంది, నేను వెళ్ళి మోటార్ వేసి వస్తారా. చూడరా అరే పాత రాలే పోయేదాన్ని. నాకు రావట్లేదురా నువ్వు. రారా పిలుస్తాను. రానుకోరా నువ్వు పేరా. వెళ్ళలేదా? రానుపోరా మహేష్. కిషోర్ ఎంతసేపు మహేష్ గారు అనుకుంటారా, కానీ ఏదో దెయ్యం చేయలాగుందిరా అక్కడ. ఉందిరా, ఎవరో పిలిచిన. ఏం రా నిన్న దాటిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అవునరా. ఏం కాదు లేరా, మేము ఇద్దరు ఉన్నంత వరకు నువ్వు భయపడదు. మీరిద్దరు ఉన్నప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉందిరా, కానీ మీ ఇద్దరు నా దగ్గర లేకపోతే చాలా భయం వేస్తుందిరా అప్పుడప్పుడు. ఏం కాదు లేరా, ఉన్నే దాని గురించి ఆలోచించదు. సరే లేరా, ఫస్ట్ ఈడే ఉంటే వాడు భయపడతాడు, మనం పొలం. Can you feel it? That's fear climbing up your spine like spiders. వినాయలు ఇద్దరు ఎక్కడ పోయినారో అప్పుడే.
నాకేంటి ఇలాంటి కళ వచ్చింది? తలుపేంటి అలా కొట్టుకుంటుంది? దీనికి ఎన్నిసార్లు చెప్పినా మారడు, ఇలానే తలుపేయకుండా వస్తాడు. ఎవరబ్బా ఇలా ఏడుస్తున్నారు? ఇక్కడ ఎవరు లేరే, ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం? కిషోర్, ఆ రోజు నేను నిమ్మకాయ దాటినప్పటి నుంచి పడుకుంటుంటే ఏవో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నారా? పడుకుంటే చాలు ఏవో పెద్ద పెద్ద శబ్దాలు వినపడుతున్నారా? ఏమోలేరా, వాడు మహేష్ గాడు ఎవరో స్వామి దగ్గరికి వెళ్దాం అన్నాడు కదా, వెళ్దాం కదరా. వెళ్దాం లేరా కిషోర్, వాడికి ఫోన్ చేయి. నా ఛార్జింగ్ పెట్టేసిన. అయినా తెల్లి చేసుకోపోరా చేయను. అరే నీకు అర్థం కావట్లేదురా, ఇలాగే ఉంటే నన్ను ఏదో దెయ్యం చంపేస్తుంది. అప్పుడు నువ్వు వాడొచ్చి నా ముందర భజన చేయాలి కూర్చొని. వద్దులేరా, అంత పెద్ద మాటలేని చేస్తాను. చెయ్యి.
రే ఎందుకోరా ఈ ప్లేస్ చూస్తుంటే చాలా భయం ఇంత వేస్తుంది. దూరం నీకోసమే కదా వచ్చిండేది. వెళ్దాం పద. ఏం కాదులేరా, వెళ్దాం పదా. స్వామీజీ లేడు కదరా ఇక్కడ. ఈ రూమ్లో కాదురా, అక్కడున్న రూమ్లో. ఆ రూమ్లోనా? తలుపులున్న రూమ్ వదిలేసి తలుపులు లేని రూమ్లో ఉన్నాడేంట్రా స్వామీజీ? రే మహేష్, దయ్యాలు ఇడిపించే రూమ్ కదరా అది. స్వామి, మహేష్ ఏంట్రా ఇలా అయింది? ఏం స్వామి చేయలైంది? అంతా అర్థమైంది. అతను వచ్చి ఇక్కడ కూర్చోమను. స్వామీజీ, ఇది ఏమైందో తెలియట్లేదు స్వామీజీ. అడిగితే రాత్రి కూడా నిద్రలో దెయ్యాలు భూతాలు కనిపిస్తున్నాయని చెప్తున్నాను స్వామీజీ. ఏమైందో అసలు అర్థం కావట్లేదు స్వామీజీ. ఇతడిలోకి ఒక ఆత్మ ప్రవేశించాలని చూస్తోంది. తాయత్తు శివుడి మంత్రాలతో మంత్రించినవి. ఎట్టి పరిస్థితిలో ఈ తాయత్తుని తీయద్దు. ఈ తాయత్తు ఉన్నంత వరకు నీలోకి ఏ దుష్ట శక్తి ఆవహించదు. జాగ్రత్త పెట్టుకోరా. ఈ తాయెత్తు కట్టించుకుంటే నిజంగానే కదా స్వామి? అది మీ నమ్మకం. నన్ను నమ్మి వచ్చారు మీరు, అందుకని నేను చేస్తున్నా. నా ప్రయత్నం నేను చేస్తున్నా. మీకు అవసరం లేదంటే ఇక్కడ నుంచి ఇట్లే వెళ్ళిపోండి. స్వామీజీ, అలాగే నాకే నా ఫ్రెండ్ కట్టాను స్వామీజీ. నాకు వద్దులే స్వామి. కట్టించుకోరా? నీకేం వద్దు కదా. పెట్టుకోండి. అతను ముందుకి ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత నన్నే వెతుక్కుంటూ వస్తారు మీరు. కిషోర్, వెళ్ళిపోండి. కిషోర్, ఏ మహేష్, బయటికి పోయి చాలా రోజులైంది కదా,
వానికి ఫోన్ చేయరా ఇంకా వాడే వస్తున్నాడులేరా, వస్తున్నాడు మాట్లాడాలి. రే కిషోర్, చాలా పలిసిందిరా. స్వామీజీ తాయెత్తు కట్టించుకోమంటే అట్లా వచ్చేసావు. ఆయన చెప్పి నీ మంచి కోసమే కదా, కట్టించుకుంటే ఏమన్నా అవుతాను నీకు. ఏమైందని నాకు కట్టించుకోవాలా? ఏమైందని కాదు, వదిలేరా, వానికి ఇష్టం లేదు కదా అని వదిలేసి. నువ్వు ఉండరా మహేష్, వానికి సపోర్ట్ చేస్తావు. స్వామీజీ ఏం చెప్పినప్పుడు వచ్చేటప్పుడు వాడు తాయెత్తు కట్టించుకోకపోతే వానికి ముందుకి సమస్య అవుతుందని చెప్పలేదా? నేను నీ సమస్య కోసమే వచ్చిన, నాకు ఏదో అయిందని నేను అంత దూరం రాలేదు. కిషోర్, ముందు జాగ్రత్త కోసం వాడు కూడా కట్టించుకున్నాడు కదా, నీకు కట్టించుకుంటే ఏమన్నా అవుతానా చెప్పు. నాకు ముందు జాగ్రత్త కోసం నేను వద్దు, నాకు అసలు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నీకు ఏమన్నా ఉండే చేస్తారా? లేదు కదా, ఇద్దరికి తాయి నువ్వు డబ్బులు తీసుకోవడం కదా. మంచిగా చేయాలంటే మీ ఇద్దరికి డబ్బులు తీసుకోవడం చేయించుండేది. వాడు చెప్పేది నేను మంచి చూసుకున్నాను కిషోర్, కట్టించుకుంటే ఏమవుతుందిరా? అయ్యా నాకు అసలు నేను నమ్మను లేరా, మీరు సర్లేరా, నువ్వు కట్టించుకోదామంటే నువ్వు మారవలే, నువ్వు ఇంతే. నువ్వు కట్టించుకోకపోతే ఇంకేమన్నా చేసుకోరా. సర్లే. అవి మీ సపోర్ట్ బాగుంది. నాకు ఇప్పుడు బాగుందిరా, నాకు ఇప్పుడు. అయినా చాలా మంచి స్వామీజీరా, ఆయన దగ్గరికి ఉన్న అందరికీ ఫాలో చేస్తాను. రే మహేష్, ఎండ చాలా ఎక్కువ ఉంది కదరా. అరే కిషోర్, ఏంట్రా, ఏమైంది? ఏం కాలేదు, వెళ్దాం పదండ్రా. ఏం రా, మళ్ళా ఆగిపోయినావు? ఏమైనా హెల్త్ బాగాలేదా? అదేం లేదురా, కొద్దిగా పని ఉంది, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా. సరే, జాగ్రత్త రా. మోటార్ కేసిరా. కీస్ నాతో లేవురా, కిషోర్తోనే ఉంది. అబ్బా, వీడు ఎంత దూరం వెళ్ళిపోయాడో ఏమో. ఎవరు అక్కడ పడుకొని ఏడుస్తున్నట్టున్నారు. రే కిషోర్, వీడు ఇక్కడ పడుకొని ఏడుస్తున్నాడు. ఏమైందిరా? కిషోర్, ఇక్కడ పడుకున్నావేంద్రా? ఏమైందిరా కిషోర్? కిషోర్, ఏమైందిరా? కిషోర్, ఏమైందిరా? ఇక్కడ పడుకున్నావేంద్రా? ఏమైంది? కిషోర్, రే మహేష్, రే వాడు ఎక్కడ సమాధి మీద పడుకొని ఏడుస్తున్నారా? వానికి ఏమైందిరా?
అరే వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఒకసారి గట్టిగా నవ్వుతాడు, ఒకసారి ఏడుస్తాడు. నాకెందుకో చాలా భయం వేస్తుందిరా. నీకే కాదు మామ, మన బిహేవ్ చూస్తుంటే నాకే ఉచ్చబడిపోతాను. స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దాం. ముందు వాటి నిద్ర లేని తర్వాత చూద్దాం. ఏం రైతు ఇట్లా ఉంటున్నారు? ఏమో ఊరికే కూర్చున్నాం రా. అడిగి మొత్తం ఎలా ఉందిరా? తల అయితే విపరీతంగా నొప్పిస్తుంది తల. సరే గాని పొద్దున మనం ఎక్కడ పోయినా గుర్తుకుందా? పొద్దున మనం మడి దగ్గర పోయినాం కదా పొద్దున. ఎక్కడి వరకు వచ్చినామో తెలుసారా నీకు? మధ్యలో నీకే ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయినావు కదరా. నేనా? నాకేం పని ఉందప్పా? నేను చింత చెట్టు వరకు వచ్చిండే వరకు నాకైతే బాగా గుర్తుకుంది. అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను నేను. అంటే ఇప్పుడు నాకు దయ్యం పట్టింది అన్నారా? ఒకసారి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మూఢనమ్మకాలను మీరు నమ్ముతారేమో, నేనైతే అస్సలు నమ్మను. అని కాదు, ఒకసారి సామేష్ దగ్గరికి వెళ్ళి వద్దాము. ఇదంతా నీకోసమే చేస్తాను నేను. ఇచ్చారా మీకేమన్నా? ప్రతిదానికి స్వామీజీ అంటారు. మాకు కాదు నీకు, ఇలా అన్నిటికీ ఎదురు మాట్లాడతాను. ఒకసారి చెప్పింది అర్థం చేసుకో. అవును, నాకు పిచ్చే. నన్ను వదిలేండి, నేను ఎక్కడికి రాను. చెప్పింది అర్థం చేసుకోకుండా వాడు మంచి కోసమే కదా ఆలోచిస్తున్నాడు. మన కోసం ఏమన్నా ఏంట్రా మహేష్ ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదురా, మొబైల్ చూసుకుంటూ కూర్చున్నా. వానికి చాలా కొవ్వు ఎక్కువైంది మహేష్. వాడు నిన్నంతా అన్నం తినలేదని మధ్యాహ్నం పైకి వచ్చి పిలిచినా కూడా పట్టించుకోకుండా కిందికి వెళ్ళిపోతున్నాడు రా. మహేష్ స్వామీజీ దగ్గరికి రావడం ఇష్టం లేదా కదా, అది చెప్పొచ్చు కదా మందు. దానికి వాడు ఇట్లా చేయడం పద్ధతి కాదురా. నాకైతే చాలా కోపం వస్తుంది వాడిని చూస్తాను. నువ్వు పడతావు లేరా? అడే తెలుసుకుంటాను. ఏం రా అని తెలుసుకున్నా వాడి బిహేవియర్ చూడరా ఒకసారి. ఏందో వాడు.
కదా, మన ప్రయత్నం మనం చేస్తున్నాం కానీ వాడు ఇంకా నాడా. కిషోర్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందారా? పిచ్చి పిచ్చి పనులు చేస్తాను. నేను ఆ రోజే చెప్పా స్వామి దగ్గరికి వెళ్దాం రా అని. అవునరా, నువ్వు చెప్పినట్టే నిజంగా నాకు ఏదేదో అవుతుందిరా. నాకు భయం అవుతుందిరా. ఏమన్నా అవుతుందరా నాకు? కిషోర్ ఏ కిషోర్ కిషోర్ మేము మహేష్ వస్తాడు, స్వామి దగ్గరికి వెళ్దాం. రెడీ కారా కిషోర్? అరే స్వామీజీ ఉన్నాడంట, వెళ్దాం పదండ్రా. ఏ కిషోర్ నువ్వు లేదా లేసి నువ్వు ఫేస్ వాష్ చేసుకోపోరా, పదం స్వామి కిషోర్ వెళ్దాం స్వామి దగ్గరికి. ఉన్నాడా? అరే నేను వెళ్ళి స్వామీజీని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు, దగ్గర. రే త్వరగా రా, నాకు చాలా భయం వేస్తుంది. కిషోర్ 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 అదే నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? వాడి బిహేవ్ చూస్తుంటే నాకు చాలా భయం అవుతుంది రా. వాడిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు ఇక్కడికి వస్తే వాడిని ఒంటరిగా వదిలేసే వాడికి ఏమన్నా అవుతారా? లేదురా, వాడిని చూస్తుంటే చూద్దురా, వాడిని చాలా భయం వేస్తుంది నాకు. ముందు ఇక్కడ ఉండద్దు, పద త్వరగా. అరే ఎక్కడికి వెళ్ళారా మీరు? నేను వచ్చేటప్పుడు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏమరా నాకు తెలియదు, అదే తెలియడం లేదు. దిగుదాం పదరా.
ఎక్కడున్నాడని వెతుకుంటున్నామని. ఏమో నాకేం తెలుసు, ఏమన్నా నాకేమన్నా చెప్పిపోయినాడా? ఉప్పిన పని చేయడం చేత కాదు కానీ ప్రతిదానికి ఎదురు మాట్లాడతారు నువ్వు. చీకట్లో వాడిని ఏం వెతుకుతాం రా. వాడు కనపడలేదనే టెన్షన్లో నేనున్నాను. మధ్యలో నీదొకటి. నీదేం బాధ చెప్పు. నీకు అంత భయం అయితే ఇంటికి పో, నేను చూసుకుంటాను. నేను ఎత్తుకొచ్చుకుంటామని పోయి. ఈ చీకట్లోనా? సర్లేరా, వాడిని ఎత్తుకుదాం పద. ఇవన్నీ మాట్లాడుకుంటా నడుచురా. మహేష్, ఏమైందిరా? తీసుకోకుండా గుంతలో కాలు పెట్టి కింద పడ్డాను రా. నువ్వు భయపడి నన్ను భయపెట్టిస్తున్నావు కదరా. అదిగోరా కిషోర్ గాడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ్రా? అక్కడ ఉన్నాడు చూడరా, అక్కడ ఉన్నాడు చూడరా, అక్కడ. అదిగో అదిగో. కిషోర్ 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 కిషోర్. అరే మహేష్, వాడు ఏంట్రా అంత భయంకరంగా ఉన్నాడు? మనం ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నాడు ఏంద్రా వాడు? నువ్వు చేసినదే అంతా. ఆ రోజు నువ్వు వాడి దగ్గర ఉండరా అంటే వండుకోకుండా ఇప్పుడు ఏమైందో చూడు. అక్కడ చూసి స్వామి చంపేసినాడు వాడు. అంటే వాడు మనల్ని కూడా చంపేస్తాడు రా మహేష్. మనకేం కాదురా, స్వామీజీ తాయత్ ఉంది కాబట్టి మనకేం కాదు. తాయత్ ఉన్నంత వరకు వాడు మనల్ని ఏం చేయలేడు. ఎక్కడ పడేసుకున్నారా? తాయత్ రూమ్ భద్రంగా పెట్టుకునే కాదా నీకు? నీ చేతి కూడా తాయెత్తు లేదురా మహేష్. ఇప్పుడు ఎలా రా? స్వామీజీ ఇచ్చిన తాయెత్తులు పోయారా? మహేష్
కిషోర్ ఏం చేస్తున్నావు? వదిలేరా రే కిషోర్, వదిలేరా రే, ఏం చేస్తున్నావురా? ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. దేవుళ్ళు దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు మూఢనమ్మకాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. కానీ ఇంకొందరు ఉంటారు దేవుడు లేదు దెయ్యము లేదు అని. అలాంటి వాళ్ళు మూఢనమ్మకాలు కూడా నమ్మరు. అలాంటి మూఢనమ్మకాలు నమ్మని వాళ్ళ కోసమే నమ్మాలి అని మా ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం. ఇట్లు మీ మూఢనమ్మకం టీం.